ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరునని పేరు పెట్టెను. ఆదాము మాట 30 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కన్ను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు మాట 5 ఏండ్లు బ్రతికి ఎనోషు కనెను. ఎనోషును కన్న తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలను కన్ను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినును కనెను. కేయినును కనిన తర్వాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలను కన్ను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయిను కన్న 70 ఏళ్ళు బ్రతికి మహలేతును కనెను. మహలేలును కనిన తర్వాత కాయిను 840 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కన్ను. మహలేలును కనిన తర్వాత కాయిను 840 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కన్ను. కేయిను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు 60 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదుకు కనిన తర్వాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్ను. మహలేతు దినములన్నీ 890 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎరేదు మాట 60 ఏండ్లు బ్రతికి హానోకును కన్ను. హానోకును కన్న తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలను కన్ను. ఎరేదు దినములన్నీ 960 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 60 ఏండ్లు బ్రతికి షేతేలును కన్ను. హానోకు షేతేలును కన్నిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కన్ను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకును దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. షెతుషేల మాట 80 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. షెతుషేల లేమెను కన్న తర్వాత 780 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలను కనెను. షెతుషేల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లేమేకు మాట 82 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమేకు నోవాహును కనిన తర్వాత ఏ మాట 95 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమేకు దినములన్నీ 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమెను హామును యాపేతును కనెను. ఈ 5వ అధ్యాయం దేవుడు దీవించబడును గాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకుని దేవుడి మాటల్లో మనం ఎప్పుడూ వింటూ దేవుని స్తుతించును గాక. ఆమేన్.